హాయ్ అండి, మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీ అందరి గురించి సింపుల్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే కరివేపాకు పొడి. ఇది అందరి ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. తగినంత ఎండుమిర్చి, మన కారంకి తగినంత వేసుకోవాలండి. 4 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర. ఇప్పుడు దల్సటి ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చిని కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకులో నీటి శాతం అంతా పోయి డ్రైగా అయినంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారుగా, ఈ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. తరువాత ఇప్పుడు డ్రైగా పెట్టుకున్న కరివేపాకును కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు పొడి ఆడవాళ్ళకి చాలా మంచిదండి. హెయిర్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. మనం కరివేపాకు ఎండిపోతుందని పారేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఏమీ లేనప్పుడు కూడా వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసారుగా, పౌడర్ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తరువాత ఇంగువ 1 టీ స్పూను, సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూసారుగా, కరివేపాకు పొడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు వేసుకొని పౌడర్ వేసుకొని తింటేనండి సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.